బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం నామినేషన్స్లో ఎక్స్ హౌస్మేట్స్ అందరూ దాదాపుగా కన్నడ బ్యాచ్నే టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక్క నబిల్ను మినహాయిస్తే లిస్ట్లో ఉన్న వారంతా కన్నడ గ్యాంగే. ముఖ్యంగా ఎవరు హౌస్లోకి వచ్చినా ప్రేరణ, యష్మి, నిఖిల్నే టార్గెట్ చేశారు. తాజాగా వదిలిన ప్రోమోలో మణికంఠ కూడా నిఖిల్ను నామినేట్ చేశాడు. అలానే నబిల్కి కూడా నామినేషన్ వేశాడు. మరోవైపు కిరాక్ సీత మాత్రం యష్మి, ప్రేరణలను నామినేట్ చేసిన ఇండైరెక్ట్ గా నిఖిల్ పై రెచ్చిపోయింది. ఆ విశేషాలు చూద్దాం. వాటి ట్రాప్ లో పడకు. ముందుగా యష్మిని నామినేట్ చేస్తూ ప్రేరణ నీ ఫ్రెండా కాదా అంటూ సీత అడిగింది. దీనికి అవును అంటూ యష్మి అనగానే అలా అయితే కొంచెం వెనక మాట్లాడటం మానేస్తే బెటర్ ఏమో అంటూ సీత సలహా ఇచ్చింది. అలానే అతన్ని నువ్వు ఇష్టపడటం మొదలుపెట్టిన తర్వాత నీ ఆట ఏం లేదు అంటూ సీత గుర్తు చేసింది. అలానే ఒక్కటి గుర్తు పెట్టుకో, అటువైపు నుంచి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆ ట్రాప్లో దయచేసి పడుకు అంటూ యష్మికి సలహా ఇచ్చింది సీత. దీనికి నిఖిల్ మధ్యలో దూరుతూ ట్రాప్, గేమ్ డౌన్ అంటే అర్థం ఏంటి అంటూ సీతను అడిగాడు. దీంతో నిఖిల్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సీత. నువ్వు చాలా తెలివిగా ఎవరైతే స్ట్రాంగ్ ఉమెన్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి గేమ్ డౌన్ చేస్తున్నట్లు నాకు అనిపించింది అంటూ సీత అంది. దీనికి అలా ట్రాప్లో పడేసి గేమ్ డౌన్ చేయడానికి ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు కాదంటూ నిఖిల్ అన్నాడు. మరోవైపు ప్రేరణను నామినేట్ చేస్తూ ఇక నువ్వు మరోసారి చీఫ్ అవ్వవు, ఎందుకంటే ఎవరు నిన్ను సపోర్ట్ చేయరు అంటూ సీత అంది. ఎందుకంటే నువ్వు వినని సంభాషణలు కూడా నేను చూసా కాబట్టి చెబుతున్నా అంటూ సీత క్లారిటీ ఇచ్చింది. విన్నర్ అవ్వడం కష్టం. ఆ తర్వాత మణికంఠ హౌస్లోకి వచ్చి నిఖిల్, నబిల్లను నామినేట్ చేశాడు. కనెక్షన్ ఫామ్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడటానికి వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే కనుక ఈ టైటిల్ విన్ అవ్వడం చాలా కష్టం అంటూ నిఖిల్తో మణి అన్నాడు. అలానే ఇక్కడ ఒక స్టేట్మెంట్, అక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పి, ఇక్కడ ఒక రకంగా చెప్పి అక్కడ ఇంకో మాడ్యులేషన్ ఇస్తే కనుక నీ మీదకే రాంగ్ వెళ్తుంది చూసుకో అంటూ నిఖిల్కి సలహా ఇచ్చాడు మణికంఠ. మరోవైపు ఫినాలకే దగ్గరలో ఉన్నాం, ఇక త్యాగాలు వద్దు నబిల్, ఎమోషన్స్ ను చచ్చిన ట్రిగర్ కానివ్వకు అంటూ మణికంఠ చెప్పాడు. అలానే నాతో కూడా సేఫ్ గేమ్ ఆడి నన్ను ఆడియన్స్ కి దూరం చేయాలని చూశావు, అలా ఇప్పుడు ఆడుకు అంటూ నబిల్కి సజెషన్ ఇచ్చాడు మణి.